నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. హెల్త్ అవేర్నెస్ గురించి, హెల్త్ టిప్స్ గురించి మనకి ఎవరు చెప్పారండి? మనం బేసిక్గా ఇప్పుడు సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది కాబట్టి రోజు ఒక విషయం గురించి 100 రీల్స్ మనకు వస్తూ ఉంటాయి. ఒకరు మంచిదంటారు, ఒకరు మంచిది కాదంటారు, ఒకరు అత్యద్భుతంగా ఉంటుందంటారు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియనటువంటి పొజిషన్లో ఉన్నాం మనం బేసిక్గా. కానీ మన రూట్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనం చిన్నప్పటి నుంచి తిన్న ఫుడ్ ఏదైతే ఉందో అదే మనకు ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, అన్నం మానేయండి అనడం చాలా తప్పు. అట్ ద సేమ్ టైము ఇది తినకూడదు అది తినకూడదు అనడం కూడా కొంతవరకు తప్పే. అయితే కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అమృతంలో మనం చిరుధాన్యాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము, షుగర్స్ బాగా తగ్గించి చేస్తూ ఉంటాము, రీప్లేస్మెంట్గా బెల్లం ఉపయోగిస్తూ ఉంటాము. అలాంటివి మన లైఫ్లో మార్పులు చేర్పులు చేసుకోవడమే తప్ప, సో మన రూట్స్ నుంచి మనం ఏదైతే అంటే ఎలాగైతే పెరుగుతున్నామో దాన్ని మాత్రం స్టాండర్డ్గా ఉంచుకుంటే బెటర్ అండి. సో కొత్తవి ఏవి మరీ ఎక్కువగా అలవాటు చేసుకోకుండా, సో ఉన్నదాన్నే అలా సరిచూసుకుంటూ అలా కొంచెం హెల్దీగా అటు ఇటుగా వెళ్ళిపోతూ ఉంటే బాగుంటుంది. సో అలా హెల్దీగా మీరు ఉండడానికే మన అమృతంలో ప్రతిరోజు 2 చక్కటి వంటకాలు మీ అందరి ముందుకు వస్తూ ఉంటాయి. అందులో భాగంగా మన ఫస్ట్ వంట పేరు ఏంటో తెలుసా? రాగి అటుకుల కిచిడి. కిచిడి అంటే సాధారణంగా బియ్యము పెసరపప్పు అలా చేస్తూ ఉంటాం. కాదు, ఇది మనకు రాగి అటుకులతో కిచిడి అనమాట. ఎలా చేయాలో తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి అటుకుల కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి అటుకులు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 2, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1/2 కప్పు, ఎండుమిర్చి 4, టొమాటో ముక్కలు 1/2 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, పసుపు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించిన పెసరపప్పు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. రాగటుకుల కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. రాగటుకులు, రాగి అంతా ఒకే ఫ్యామిలీ కిందకి వస్తాయి. రాగిని మనము ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల మనకు బేసిక్గా వయసు వచ్చినట్టు తెలియదు. అంటే వయసు వచ్చినట్టు వయసు ఏం మారిపోదు ఆఫ్ కోర్స్. అంటే కొంతమందికి ఎంత ఏజ్ వచ్చినా కూడా యంగ్గా కనిపిస్తారు. అది ఐ మీన్ టు సే అదనమాట. అంటే వృద్ధాప్య ఒక ఫీచర్స్ అనేవి మనకు కనిపించకుండా ఉంటాయి. అంటే మన స్కిన్ హెల్దీగా ఉండడం, చాలా అంటే యవ్వనంగా కనిపించడము అలా చేస్తుంది అనమాట. అంతేకాకుండా రాగిలో అధికంగా మనకు కాల్షియం, ఐరన్, ఫైబర్, జింక్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అలాగే రాగి మనం పసిపిల్లల నుంచి కూడా మనం పెడతాం. అంటే 6 months నుంచి కూడా మనకు రాగి డెఫినెట్గా హ్యాపీగా పెట్టేయచ్చు. రాగి జావా, రాగి మాల్ట్ అలా మనం ఏదో ఒక రకంగా చేసి పెట్టచ్చు అనమాట. చాలా హెల్దీ అండి. అసలు రాగిలో ఉన్న లక్షణాలు దేంట్లో ఉండవని చెప్పచ్చు. సో ఇదేం కొత్త, నేను ఎక్కడి నుంచో ఏదో ప్రాసెస్ తీసుకురాలేదు. అన్నీ మీకు తెలిసిన ప్రాసెసే. చిన్న మార్పులు చేర్పులు అంతే. ఆ మార్పులు చేర్పులు ఏంటో అని తెలుసుకోవడానికి మన అమృతం ప్రోగ్రామ్ మీరు చూస్తూ ఉండాలి. ఓకే, సో ఫస్ట్ కాస్త నెయ్యి. కిచిడి అంటేనే నెయ్యి. కిచిడి అన్నా పొంగలి అన్నా ఖచ్చితంగా మనం నెయ్యితో మొదలు పెడతాం కాబట్టి నెయ్యి వేసేసుకుందాం. కావాలంటే మీరు కాస్త నూనెని కూడా కలిపి యాడ్ చేసుకోవచ్చు. ఇది మనకు లైట్గా కరిగిన తర్వాత కావాల్సినవన్నీ కూడా వేసేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ కాస్త జీలకర్ర. జీలకర్ర కొంచెం మనకి లైట్గా వేగిన తర్వాత బిర్యానీ ఆకు. అంటే కిచిడి అంటే మనం కాస్త ఒక చిన్న హోల్ గరం మసాలా టింజ్ ఇస్తే బాగుంటుంది. మీరు అన్ని మసాలా దినుసులు వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం లైట్గా సింపుల్గా సాత్వికంగా ఉంచాలి అనుకుంటే కనుక బిర్యానీ ఆకుతో సరిపెట్టుకుందాం. అన్నీ వేసినా బాగుంటుందండి. ముఖ్యంగా నేతితో కదా, నేతిలో మనకు హోల్ గరం మసాలా దినుసుల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఓకే, సో ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కాస్త ఇంగువ. అంటే మనకు ముఖ్యంగా ఈ పొంగలన్నా కిచిడి అన్న ఇంగువ అనేది మనకు మెయిన్ అనమాట. సో ఆ తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్. ఆ తర్వాత ఇట్లా కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఎందుకంటే కిచిడి అంటేనే మనకు రంగు మంచి ఎల్లో కలర్లో చక్కగా రావాలి. పొంగల్లో మనం యాక్చువల్గా పసుపు వెయ్యము, కొందరు వేస్తారు కొందరు వెయ్యరు. సో కిచిడి అంటే మాత్రం ఖచ్చితంగా మనం పసుపు యాడ్ చేయాల్సిందే. సో మనకి ఇనీషియల్గా మనం వేసుకోవాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాం.
మనం పోపుకు సంబంధించి నెక్స్ట్ వేయాల్సింది ఏంటి అంటే సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. సో మామూలుగా మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు. సో మన అమృతంలో మనం ఉల్లికాడలు మాత్రమే ఉపయోగిస్తాం కాబట్టి ఉల్లికాడలు వేస్తున్నాను. ఇది ఒక్కసారి చక్కగా వేయించేసుకోవాలి. ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ మనకు అన్ని మన కూరగాయలన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాం. టొమాటోలు, పచ్చి బఠానీలు, క్యారెట్, బీన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో వాటిని కూడా మనం చక్కగా వేయించేసుకుందాం. అంతకన్నా ముందు కాస్త కారం కూడా వేసుకుందాం. అంటే కారం ఎప్పుడైనా వేసుకోవచ్చు, మీరు కాసేపు అయినా కన్నా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఎప్పుడూ కూడా ఇలా మనకు వేగేటప్పుడే కారం వేసేస్తాను కాబట్టి కారం ముందే వేసేసాను. ఇది మీ అలవాటు ప్రకారంగా మీరు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. సో దీంట్లో కొంచెం ఒక 1-2 స్పూన్స్ వాటర్ పోద్దాం. సో ఇప్పుడు మనం కూరగాయల ముక్కలు వేసేసుకుందామా. ఫస్ట్ టొమాటో ముక్కలు. సో కిచిడీలో టొమాటో వేస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకు అది ఆ చింతపండు అది మనం వెయ్యం కాబట్టి. సో కొంచెం ఆ పులుపు రుచి, ఆ ట్యాంగీ టేస్ట్ రావాలంటే 100% టొమాటో ముక్కలు వేయాల్సిందే. కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు. ఆ తర్వాత పచ్చి బఠానీలు చూసుకోండి, మీకు కావాల్సిన క్వాంటిటీ బట్టి మీరు చేసుకోవచ్చు. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు. క్యారెట్ ఏం ఉడికించలేదు, క్యారెట్ బీన్స్ ఏది కూడా ఉడికించలేదు, పచ్చిగానే వేస్తున్నాం. అంటే కొంచెం మనకు టైం ఇస్తాం కదా, ఒక 50-60% ఉడికినా కూడా సరిపోతుంది. ఇప్పుడు మనకు ఫ్రైడ్ రైస్ ఉందనుకోండి, క్యారెట్ పచ్చిగానే ఉంటుంది ఆల్మోస్ట్, అయినా మనం ఎంజాయ్ చేస్తూ తింటాం. అండ్ అలాగే అవి పచ్చివి తిన్నా కూడా మంచివే, ఒక 20-30% కుక్ అయినా కూడా సరిపోతుంది. సో ఆ తర్వాత సన్నగా తరుక్కున్న బీన్స్. ఇప్పుడు ఇందులో కొంచెం మనము ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం, మన కిచిడీకి కావాల్సినంత ఉప్పు. సో ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ మనం ముందుగానే పెసరపప్పును మెత్తగా గుజ్జుగా ఉడికిచ్చేసుకున్నాం. కిచిడీ అంటే గుజ్జుగా ఉడకాలి. సో మీరు ఎంత నీళ్లు పోసినా పర్వాలేదు, టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, పొడి పొడిగా రావాల్సిన అవసరమే లేదు కాబట్టి సో మీరు చక్కగా మెత్తగా గుజ్జుగా ఉడికిచ్చేసుకోండి. ఓకే, సో కూరగాయ ముక్కలన్నీ కూడా 20-30% ఉడికాయి. ఇంకా టైం పడుతుంది కొంచెం, ఇంకా మన ప్రాసెస్ ఉంది కాబట్టి ఈలోపు అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ మనం ఇలా చక్కగా పెసరపప్పు ముద్దను వేసుకుందాం. ఇది క్వాంటిటీ అంటే రేషియో నేను వేసేది ఏంటంటే మామూలుగా బియ్యం ఉపయోగించేటప్పుడు బియ్యము 1 అయితే ఇది కూడా సమానంగా వేయొచ్చు, దాని మీద ఒక్క పిసరు తక్కువ వేసుకోవచ్చు. సో సమానంగా వేసుకుంటారా, ఒక పిసరు తక్కువ వేసుకుంటారా పప్పు అనేది ఎవరెవరి ఇష్టాన్ని బట్టి ఉంటుంది మళ్ళీ. సో అంటే ప్రోటీన్ ఎక్కువగా వెళ్ళాలి, బియ్యంలో ఏముంది కార్బోహైడ్రేట్సే కదా, ప్రోటీన్ ఎక్కువగా వెళ్ళాలి అనుకున్నప్పుడు కొంతమంది ఏంటి బియ్యం కన్నా పెసరపప్పు కూడా ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. సో అది ఇంకా మీ ఇష్టం కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి. సో నేను కూడా ఇందులో 1/2 కప్పు వేస్తున్నాను. అంటే ఇది మనం బియ్యం కాదు కదా, రాగటుకులు వాడుతున్నాం. సో అందుకేంటి అంటే అవి చాలా దగ్గర పడిపోతాయి, అటుకులు కదా అది. సో ప్రస్తుతానికి మాత్రం మంచి పప్పు అయిందండి ఇది. జస్ట్ 2-3 స్పూన్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. పప్పు కదండి, మీరు ఎంత వాటర్ యాడ్ చేసినా కూడా మీకు టెన్షనే లేదు, బాగా దగ్గర పడుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇదే కాదు మనకు ప్రాసెస్, మనకు ఫైనల్గా ఈ రాగటుకులు కూడా వేస్తున్నాం కాబట్టి దానికోసం కూడా సరిపడా మనం నీళ్లు పోసేసుకున్నాం. ఓకే, సో ఇదిగోండి రాగటుకులు, ఇంతకుముందే నేను చూపించాను, వెరీ హెల్దీ. సో రాగటుకులతో మన అమృతం ప్రోగ్రాంలో మనం చాలా రకాల వంటలు చేసాం యాక్చువల్లీ. సో అందులో భాగంగా ఈ కిచిడి అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే కొంచెం చక్కగా పప్పు కూడా లైట్గా అలా మరుగొస్తూ ఉంది కాబట్టి దీనికి తగ్గట్టుగా మనము రాగటుకులు వేసుకోవాలి. మరి ఎక్కువ వేయలేదు, దానికి సమానంగానే వేశాను. ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాం, మీకు వాటర్ పోయాల్సిన అవసరం అస్సలు లేదు. ఇప్పుడు మనం ఏంటంటే బాగా సిమ్లో పెట్టి 5 నిమిషాల పాటు వదిలేసామంటే ఆహా సూపర్ టేస్టీగా ఉంటుంది.
అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. మనం సేమియాతో ఏం తయారు చేసినా కూడా అప్పుడప్పుడు ముద్దగా వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉండాలి, పొడి పొడిగా ఉండాలంటే ఏం చేయాలంటే సేమియా ఉడికేటప్పుడు ఆ నీటిలో కాస్త నెయ్యి వేయండి. అప్పుడు సేమియా పొడి పొడిలాడుతూ చక్కగా టేస్టీగా ఉంటుంది. ఈసారి ఇలా ట్రై చేయండి. సో చాలా సాత్వికంగా ఆహా ఎంత బాగా చేసుకున్నాం అంటే కొన్ని వంటల ప్రాసెస్లు చూసినప్పుడే నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఆహా అంటే ఇంత మంచి ఫుడ్ తీసుకున్నప్పుడు హెల్త్ డెఫినెట్గా బాగుంటుంది. అలాంటిది మనం పక్కన పెట్టి ఏదేదో తింటూ ఉంటామేంటి అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఓకే, సో ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంత దగ్గర పడాలండి, మీకు అలా కనిపిస్తుంది కదా. ఇది ఇంకొంచెం దగ్గర పడుతుంది. కిచిడి అంటేనే మనం చేసిన దానికి మనం తినే టైంకి ఒక లేట్గా తింటే చాలా దగ్గర పడిపోయేటువంటి ఒక నేచర్ ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా జారుగా చేసుకుని మీరు తినే టైంకి దాన్ని పల్చగా అంటే కొంచెం పల్చగా జారుగా ఉండాలని కోరుకుంటే కనుక మీరు ఇంకా జారుగా చేసుకోవచ్చు. బికాజ్ ఎందుకంటే దీని తర్వాత ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి అది కూడా మళ్ళీ మీ ఇష్టం, మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి మీరు చూసుకోవడమే. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో పిల్లలకు కూడా పెట్టచ్చు, హాయిగా పసి పిల్లలకు కూడా పెట్టచ్చండి. సో ఇది అమృతం అంటే ఏదో పెద్దవాళ్ళకే, వయసు పైబడిన వాళ్ళకే, ఏదో ఆరోగ్యంలో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకే అని అనుకోకూడదు. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, ఆల్రెడీ ఇబ్బందులు ఉన్న వాళ్ళ ఆరోగ్యం ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి ఈ వంటలు అనమాట. సో చిన్న పిల్లల నుంచి కూడా ప్రతి ఒక్కరూ హాయిగా ఈ వంటను ఆప్ట్ చేసుకోవచ్చు. రాగటుకుల కిచిడి మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాగి అటుకుల కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగటుకులు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 2, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1/2 కప్పు, ఎండుమిర్చి 4, టొమాటో ముక్కలు 1/2 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, పసుపు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించిన పెసరపప్పు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. రాగటుకుల కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండిలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, ఇంగువ, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, ఉల్లికాడలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో కారం, టొమాటో ముక్కలు, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, సరిపడా ఉప్పు, ఉడికించుకున్న పెసరపప్పు వేసి బాగా మగ్గించుకోవాలి. తర్వాత అందులో సరిపడా నీళ్లు, రాగటుకులు వేసి కలిపి కొద్దిసేపు బాగా ఉడికించుకుని చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రాగటుకుల కిచిడి రెడీ. చూసారు కదా రాగటుకుల కిచిడి ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. వేడివేడిగా చక్కగా నెయ్యి వేసుకొని తింటే దీని మీద ఇంకా చాలా బాగుంటుంది. భలే ఉంది. కొంచెం కారంగానే చేసుకున్నాను. మళ్ళీ ఈ మధ్య ఏంటో కొంచెం కారాలు ఎక్కువ వేసేస్తున్నాను. బాగుందండి, చాలా చాలా బాగుంది. కారం ఉన్నప్పటికీ కూడా నెయ్యితో చేసినందుకు ఆ కమ్మదనం ఎక్కడికి వెళ్ళలేదు. చాలా బాగుంది. అసలు రాగటుకులు ఉన్నాయా లేదా ఏం తెలియట్లేదు నాకైతే. అంటే దాని గురించి పెద్ద టేస్ట్ ఏం తెలియట్లేదు. రాగి టేస్ట్ కన్నా కూడా పెసరపప్పు టేస్ట్ కొంచెం వస్తుంది. సో బాగుంది, చాలా ఈజీ. మెయిన్గా ఏంటి అంటే ఈజీ. మీరు ఇన్స్టెంట్గా మీరు ఇంట్లో పిల్లలకు బాక్స్ ఇవ్వాలన్నా, మీ ఇంట్లో మీ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాక్స్ ఇవ్వాలన్నా, మీరు బాక్స్ కట్టుకెళ్ళాలనుకున్నా, మీ ఇంట్లో పెద్దవాళ్ళు తినాలనుకున్నా కూడా అందరికీ 1 స్టాప్ కావాలి వంట అంటే ఇది చేసుకోవచ్చు. సో వెరీ వెరీ హెల్దీ. రాగటుకులు చాలా చాలా హెల్దీ అండి. తప్పకుండా మీ డైట్లో మీరు ఉపయోగించుకోండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? సజ్జ పనీర్ సూప్. అంటే సజ్జలు పనీరు కాంబినేషన్లో ఒక సూప్ అనమాట. సో చాలా టేస్టీగా ఉండబోతుంది 100%. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సజ్జ పనీర్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, గ్రీన్ క్యాప్సికం 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, సజ్జపిండి 3 టేబుల్ స్పూన్లు, పనీర్ ముక్కలు 1/2 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. సజ్జ పనీర్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో పనీర్ లో బేసిక్ గా మనకు కాల్షియం, వైటమిన్ బి, వైటమిన్ B12, తర్వాత ఫాలిక్ యాసిడ్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. సో పనీర్ అనేది ఇప్పుడు కొంతమంది అపోహ ఏంటి అంటే సరిగ్గా రావట్లేదు, అంటే నాణ్యతగా ఉండట్లేదు అంటూ ఉంటారు. సో ఇంట్లో తయారు చేసుకోండి. పనీర్ ఇంట్లో తయారు చేసుకునే ఒక ప్రాసెస్ కూడా ఉంది. అది కూడా చాలా ఈజీ ప్రాసెస్. సో మనకి అలా కూడా చేసుకోవచ్చు.
బట్ అఫ్ కోర్స్ నమ్మి అంటే ఇంకా ట్రస్ట్ అనేది ఇప్పుడు బేసిక్గా ఈ జనరేషన్లో ఏ విషయంలో ట్రస్ట్ ఉందో ఏంటో ఏం తెలియట్లేదు, ఏ పదార్థాలు ఎలా నాణ్యతగా ఉంటుందనే తెలియట్లేదు. సో దాని గురించి మనం మాట్లాడలేం. కానీ ఎస్, సో పనీర్ ఎక్కడైతే కొంచెం అథెంటిక్గా దొరుకుతుందో మీరు అక్కడ హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో మరి ఈ కాంబినేషన్లో ఈరోజు మనం సూప్ తయారు చేసుకోబోతున్నాం. మొదలు పెట్టేద్దాం. సో ఫస్ట్ ఏంటి అంటే స్టవ్ వెలిగించేసుకుందాం. సో పిల్లలకు కూడా మనం పనీర్తో అంటే ముఖ్యంగా శాకాహారం తీసుకునే వాళ్ళలో మనకు ప్రోటీన్ కంటెంట్ అనేది పనీర్లో, సోయాలో, అఫ్ కోర్స్ పల్లీలు, పెసర్లు వాటిలలో కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అవి ఎక్కువగా ఇవ్వడానికి ట్రై చేయండి. ఎప్పుడూ కూడా ప్రతి మనిషికి, పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా ప్రోటీన్ ఫర్ ద మజిల్స్ అంటే ఒక కండపుష్టి పెరగాలి అంటే ప్రోటీన్ కావాలి. సో అది మనకు పనీర్లో పుష్కలంగా దొరుకుతుంది. అండ్ వైటమిన్ B12 కూడా శాకాహారం తీసుకునే వాళ్ళకి తక్కువగా ఉంటుంది కాబట్టి సో అలా కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో ముందుగా కాస్త నూనె, సో కొంచెం నూనె వేసేసుకొని ముందుగా అల్లం ముక్కలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఇక మెల్లిగా మనము కూరగాయ ముక్కలు కూడా వేసుకుంటూ వెళ్ళొచ్చు. ముందుగా పచ్చి బఠానీలు, ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు, ఓకే. సో ఆ తర్వాత సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ ముక్కలు, కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఇది ఒకసారి వేయించేసుకున్నాక ఇందులో కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, ఈ సూపే కాబట్టి మరి మామూలు కూరల్లో అది కాకుండా అంత ఎక్కువగా కాకుండా కొంచెం మైల్డ్గా వేసుకుంటే సరిపోతుంది. సో తర్వాత ఇందులోనే మనం కాస్త ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. ఇది కూడా మనకంటే మరి ఎక్కువగా వేయలేదు, బికాజ్ సూప్ కదా, సో మరి ఎక్కువగా మనం ఏం తీసుకోలేదు. సో ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా కూరగాయ ముక్కల్ని కొంచెం మీడియం కన్నా కొంచెం ఎక్కువ ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చేసుకుందాం. సూప్ కాబట్టి మనం ఎంత నీళ్లు పోసుకున్నా కూడా పర్వాలేదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకు సజ్జ పిండి, రాగి పిండి, ఇలాంటి జొన్న పిండి, ఇలాంటివన్నీ పిండ్లు మనం వేసిన తర్వాత కన్సిస్టెన్సీ చాలా ఎక్కువ దగ్గర పడుతుంది. సో అందుకేంటి అంటే మనము పిండి తక్కువ వేసుకోవాలి, మనకు క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి. ఎక్కువ వేసేసామంటే అది మనకు కిచిడి అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు సో ఇలా మనకు బౌల్ తీసుకొని మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా మనం సజ్జ పిండిని తీసుకుందాం. 1 స్పూన్, 2 స్పూన్లు, 3 స్పూన్లు, ప్రస్తుతానికి నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి సరిపోతుందేమో అనుకుంటున్నాను. సో దీంట్లో మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది మనము చల్లనీటిలో వేరే కప్లో ఇలా ముందుగానే మిక్స్ చేసేసుకోవాలి. అప్పుడు ఏంటి అంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. మీరు మామూలుగా రాగి మాల్ట్ తర్వాత రాగి జావా చేస్తున్నప్పుడు కూడా అందరు చేసే తప్పు ఏంటంటే ముందు నీళ్లు పెట్టేస్తారు, నీళ్లు కొంచెం వేడి చేసేస్తారు, ఆ తర్వాత రాగి పిండి వేస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది, మొత్తం పాడైపోతుంది వంటంతా, అంటే మనకు ఉండలుగా అయిపోతుంది. సో తినేవాళ్ళకి కొంచెం ఇబ్బంది. ఎందుకు వచ్చింది చెప్పండి, హాయిగా చక్కగా ఏ పిండి అయినా కూడా మనకి ఇలా ముందు వాటర్లో కలిపేసుకోవాలి. మనం కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకుంటాం కదా, అలా అనమాట. సో ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇది అలా ఉంచుతాం 1 నిమిషం పాటు. ఇక్కడ కూడా మనకు ఒక 2 మరుగులు రావాలి కదా. మన కూరగాయ ముక్కలన్నీ కూడా ఒక 30-40% ఉడికితే సరిపోతుంది, బికాజ్ సూప్ కాబట్టి మరి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం అయితే లేదు. సో దీంట్లో మీరు కావాలంటే కాస్త మిరియాల పొడి అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. అంటే మన సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాకైనా కూడా దాని మీద మీకు కావాల్సిన ఉప్పులు, తర్వాత మిరియాల పొళ్ళు ఇలా ఏమైనా ఉంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఒక్క మరుగు వస్తుంది చూసారా ఇక్కడ చక్కగా. సో మనకు కావాల్సినవన్నీ వేసేసుకున్న ఉప్పు అవన్నీ వేసేసుకున్నాము. సో జస్ట్ పనీర్ మాత్రమే ఉంది, పనీర్ ఇప్పుడే కాదు, సో పనీర్ లాస్ట్లో వేయాలన్నమాట. సో మరిగిపోయిందండి. ప్రస్తుతానికి ఇప్పుడు మనం కొంచెం మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం తక్కువ పెట్టుకుందాం, అంటే మనం ఈ పిండి వేస్తున్నాం కదా, సో అందుకనమాట. సో ఉండలు కట్టకుండా ఉండడానికి ఇలా ఇప్పుడు ఈ సజ్జ పిండిని చక్కగా ఇలా వేసుకుంటూ
మనం ఆల్రెడీ ముందే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా పనీర్ ముక్కలు సన్నగా, సో వాటిని కూడా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. మనం పంచదార పాకం తయారు చేసేటప్పుడు అందులో కొంచెం పాలు వేయాలి. అలా పాలు వేయడం వల్ల ఆ మలినాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలా పైకి తేలుతాయి. అప్పుడు వాటన్నిటిని నీట్గా పక్కన తీసేస్తే మనకు పంచదార పాకం పక్కాగా వచ్చేస్తుంది. అలాగే టేస్ట్ కూడా తాజాగా ఉంటుంది. మరి తప్పకుండా ఈసారి పంచదార పాకం తయారు చేసేటప్పుడు ఈ చిట్కాని ట్రై చేయండి. సో చక్కగా దగ్గర పడిందండి, సరిపోతుంది. ఇంతకన్నా దగ్గర పడితే మళ్ళీ బాగోదు. సో ఈ కన్సిస్టెన్సీ 100% ఉండాలి. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. చివరిగా కాస్త కొత్తిమీర, అలాగే ఇది కొంచెం మనకు చల్లారిన తర్వాత నిమ్మరసం కూడా పిండుకోవాలి. సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి పిండేస్తున్నాను. అలా లైట్గా ఇలా కలిపేసుకొని ఇంకా బౌల్లోకి తీసేసుకోవాలి. అంటే సజ్జపిండితోనే చేసామా అని తెలియట్లేదు కదా అసలు. సో చూడ్డానికి మాత్రం అసలు మామూలుగా ఒక రెస్టారెంట్ స్టైల్లోనే ఉంది ఈ సూపు. చాలా చాలా బాగుంది. సో డెఫినెట్గా టేస్ట్ కూడా బాగుంటుంది. టేస్ట్ చేద్దాం. అంతకన్నా ముందు మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా మన సజ్జ పనీర్ సూప్? కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సజ్జ పనీర్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, గ్రీన్ క్యాప్సికం అరకప్పు, పచ్చి బఠానీలు అరకప్పు, క్యారెట్ ముక్కలు అరకప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, సజ్జపిండి 3 టేబుల్ స్పూన్లు, పనీర్ ముక్కలు అరకప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. సజ్జ పనీర్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో కాస్త నూనె వేసి వేడైన తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, కాస్త ఉప్పు, ధనియాల పొడి, నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో సజ్జపిండి, నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలుపుకొని మరుగుతున్న పాన్ లో పోసి ఆ తర్వాత పనీర్ ముక్కలను కూడా వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర, నిమ్మరసం వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సజ్జ పనీర్ సూప్ రెడీ. చూసారు కదా సజ్జ పనీర్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. నిమ్మరసం రుచి ఫస్ట్ తెలుస్తుంది. అంటే ఏ సూప్లో అయినా ఫస్ట్ మనం పైన లాస్ట్లో వేసిన రుచే ఫస్ట్ ఎలివేట్ అవుతుంది. అది పక్కన పెట్టేస్తే సజ్జకు టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు సజ్జ రొట్టెలు తినే ఉంటారు. జొన్న రొట్టె, సజ్జ రొట్టె రుచి చాలా బాగుంటాయి చిరుధాన్యాల్లో. సో అలాగే మనం సజ్జపిండిని ఉపయోగించాం కాబట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ అలాగే అన్ని కూరగాయల రుచి చాలా బాగా కలిసింది. సో ఇంకా పూర్తిగా ఇంకా ఓవరాల్గా తింటే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు దాన్ని. సో తప్పకుండా మీరు వెయిట్ మేనేజ్మెంట్కి ట్రై చేస్తున్నా, లేదు అంటే షుగర్ లెవెల్స్ తగ్గించుకోవాలనుకుంటున్నా, దేనికైనా కూడా పిల్లలకు, పెద్దవాళ్ళకి అందరికీ బాగా సూట్ అవుతుంది. సో చూసారు కదా మన అమృతం కార్యక్రమంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు చాలా చాలా టేస్టీ, హెల్దీ కూడా. ఒకటి రాగితో, ఇంకోటేమో పనీర్తో. తప్పకుండా ప్రయత్నించండి. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.